హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నటి హేమకు బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఆమె పరప్ప అగ్రహార జైల్లో ఉన్నారు. బెంగళూరు రూరల్ ఎస్డిపిఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చాలా రోజుల తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు చేశారని, హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని ఆమె తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. వాదనలు విన్న కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మే 20న బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో బెంగళూరు పోలీసులు దాడి చేశారు. నటి హేమ ఆ రేవ్ పార్టీలో పట్టుబడింది. అయితే తాను ఆ పార్టీలో లేనని, హైదరాబాద్ లోనే ఉన్నానని నమ్మించేందుకు హేమ ప్రయత్నించింది. అయితే బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, అంతేకాకుండా మరికొద్ది మంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు ధృవీకరించారు. విచారణకు హాజరు కావాలని 2 సార్లు నోటీసులు పంపినా ఆమె స్పందించకపోవడంతో 3వసారి నోటీసులు జారీ చేశారు. అప్పుడేమో విచారణకు హాజరు కాక కోర్టు ఆమెకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెను సస్పెండ్ చేసింది. ఈ కేసు తేలే వరకు ఆమె సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలియజేసింది.